యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా పునరుత్థాన పండుగ ధ్యానాలను ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం మీ పాదాల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలుగా మీ సన్నిధికి వచ్చాం. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి. మీ వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం 11 గంటలకు యేసే పరిష్కారం బిగ్ ఆఫీసు ఎదుట యేసే పరిష్కారం సువార్త టీవీ ఛానల్ ఆవిష్కరణ జరిగింది. ప్రభు యొక్క మహిమార్థం చాలా కొద్ది మంది సాక్షుల ఎదుట ఈ యొక్క టీవీ ఛానల్ను ప్రభు పేరిట ప్రారంభించాం. పశ్చిమ గోదావరి జిల్లాలో అనుమతించబడిన సిటీ కేబుల్స్ ద్వారా ఛానల్ ప్రసారాలు మే 1 నుండి ప్రారంభిస్తున్నాం. ఈ పరిచర్య కొరకు ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. మనము ఈస్టర్ సందర్భంగా పునరుత్థానాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. పునరుత్థానాన్ని గురించి ఆది సంఘంలోనే మొదటి శతాబ్దంలోనే చాలా రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి. ప్రధానంగా కొరింథీ సంఘంలో పునరుత్థానం లేదు అనేటువంటి అంశం మీద సంఘంలోనే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తుల్లోనే, సమాజ మందిరాల్లో కూడుకునే వారిలోనే ఒక అపవాదు బయలుదేరదీశాడు. ఒక అపనమ్మిక, ఒక తప్పుడు సిద్ధాంతం బయలుదేరదీశాడు అపవాది. దానికి పౌలు గారు చక్కటి జవాబు ఇచ్చారు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా పునరుత్థానం గురించి పౌలు గారు రాశాడు. పునరుత్థానం గురించి గత 2 దినాలుగా నేను మీతో మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి తిరిగి లేచారు. దీనినే పునరుత్థానము అని అన్నాం. ఈ పునరుత్థానం చారిత్రాత్మకంగా ఒక క్రీస్తుకు మాత్రమే సంభవించింది. ఈ విషయాన్ని పౌలు 15వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 20వ వచనంలో రాస్తున్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు మృతులలో నుండి ప్రథమ ఫలంగా పునరుత్థానంలో లేపబడి ఉన్నాడు. ఆయన యందు ప్రతి మృతులైన వారు లేస్తారు, వారి వారి వరుసలలో బ్రతికించబడతారు. కాబట్టి పౌలు గద్దిస్తున్నటువంటి విషయం ఏమిటంటే 12వ వచనం, 1 కొరింథీ 15:12, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుతుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెబుతున్నారు? మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే.
క్రైస్తవుని యొక్క విశ్వాసం పునరుత్థాన నిరీక్షణ. పునరుత్థానం లేకపోతే క్రీస్తు లేపబడలేదు. క్రీస్తు లేపబడకపోతే మనం ఆయన యందు విశ్వాసం ఉంచటం వ్యర్థం. ఒక వ్యక్తి తన రక్షణార్థం యేసునందే ఎందుకు విశ్వాసం ఉంచాలి? యేసే మార్గం, యేసు ఒక్కడే మార్గము అని ఎలా నమ్ముతాం? పునరుద్ధానాన్ని బట్టే. కాబట్టి పునరుద్ధానం లేకపోతే, క్రీస్తు పునరుద్ధానం చెందకపోతే మనందరి విశ్వాసం వృధా అవుతుంది. అదే పౌలు వ్యాఖ్యానిస్తున్నాడు. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా కనబడుతున్నాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే నిలిచి ఉన్నారు. క్రీస్తు మృతులలో నుండి లెగకపోతే మనం మన మరణంలోనే, మన పాపాల్లోనే, మన శిక్షావిధిలోనే మనం ఉండిన వారి కింద లెక్క. క్రీస్తు మృతులలో నుండి లెగబట్టి మనకు పునరుత్థానపు అనుభవానికి అవకాశం వచ్చింది. క్షమాపణ పొందటానికి మనకు అవకాశం వచ్చింది. ఆయన క్షమాపణ ఇచ్చే యోగ్యత కలిగి ఉన్నాడు. ఈ రాత్రికాలం గుర్తెరగండి, యేసు యొక్క పునరుత్థానం మన రక్షణకు కారణం. అంతేకాకుండా వాక్యంలో చెబుతున్నది ఏమిటంటే, క్రీస్తు యొక్క పునరుత్థానం లేకపోతే ఆయన వెంబడించడం వృధా. దానికోసం మారుమనసు పొంది అనేక విషయాలను విడిచిపెట్టుకోవటం అంతకంటే వృధా. భక్తి కలిగి లిమిటెడ్గా లైఫ్ లీడ్ చేస్తూ పరిశుద్ధంగా జీవించటం ఉపయోగం ఏముంటుంది పునరుద్ధానం లేకపోతే? అదే పౌలు భక్తుడు కొరింథీకి రాస్తున్నాడు. మనము మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదము, మోసపోకండి, దుష్ట సాంగత్యం మంచి చెడవనిని చెరుపుతుందన్నాడు. పునరుద్ధానం లేదని చెప్పేవారు దుష్ట సాంగత్యం కలిగిన వారు. అటివారు మంచి నడవడిని పాడు చేస్తారు. వాక్యాన్ని వింటున్న మీరు మంచి నడవడిని, దేవుని వాక్యానికి విరుద్ధంగా తిరుగుట ద్వారా పాడు చేసుకొనవద్దు. అంతేకాక మృతులు ఎలా లేస్తారు? ఇది పెద్ద ప్రశ్న. మృతులు ఎలా లేస్తారు? యేసు ఎలా లేచాడు? ఆయన చనిపోయాడు, సమాధిలో 3 దినాలు ఉన్నాడు. ఆయన లేపబడ్డాడు, ఆయన లేచాడు. ఆయన ఎలా ఉన్నాడు? మహిమ శరీరంతో ఉన్నాడు, మిస్టికల్ బాడీ కలిగి ఉన్నాడు. ఆయన అదే ఇక్కడ చెబుతున్నాడు, మృతులు ఎలా లేస్తారు. దానికి పౌలు చక్కటి ఉదాహరణ ఈ ప్రకృతిలో నుంచి చూపిస్తున్నాడు. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికించబడదు కదా. ఒక విత్తనాన్ని పోలికగా చూపిస్తున్నాడు. పునరుద్ధానమునకు విత్తనాన్ని పోలికగా చూపిస్తున్నాడు. చచ్చిన దానిలో నుండి జీవము మొలకెత్తుతుంది. విత్తనం నాటబడుతుంది, భూమిలో కుళ్ళిపోతుంది, చచ్చిపోతుంది. ఆ తరువాత చచ్చిన ఆ విత్తనంలో నుండి జీవం వెలుపెత్తి బయటకు వస్తుంది. ఆ విత్తనం మరలా ఒక వృక్షంగా ఆవిర్భవిస్తుంది. కనుక జీవానికి ఉన్న శక్తి ఇక్కడ మనం చూస్తే, చచ్చిన తరువాత ఆ జీవం ప్రబలింది. గోధుమ గింజ చచ్చితే తప్ప అది ఫలించదు, అది విస్తరించదు. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబోవు శరీరాన్ని విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరం ఇస్తాడు, మరియు ప్రతి విత్తనానికి దాని శరీరం ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు, గోధుమ గింజ చచ్చిపోయింది, అది మరలా మొలకెత్తింది. విత్తనం మనం విత్తుతున్నాం, కానీ విత్తనం ఒక వృక్షంగా, ఒక మొక్కగా భూమిని చీల్చుకొని బయటకు వస్తుంది. సాధారణంగా భూమిని బ్రద్దలు చేయాలంటే
మనం గుణపాలు వాడతాం, పారలు వాడతాం. అయితే ఈ చచ్చి బ్రతికిన గోధుమ గింజ భూమిలో నుండి వెలుపట్టుకొచ్చినప్పుడు భూమిని తాను బ్రద్దలు కొట్టుకుని బయటకు వస్తుంది. భూమిని బ్రద్దలు కొట్టుకొని బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చింది మీరు కనుక చేతితో నులిమేస్తే ఊరికి మెత్తగా పాడైపోతుంది. ఒక బలమైన గుణపంతో భూమిని బ్రేక్ చేయాలి. కానీ భూమి లోపల చచ్చిన గింజ జీవం ఉత్పత్తి అయినప్పుడు ఆ జీవం యొక్క శక్తి అంతంటే భూమిని బ్రద్దలు పట్టుకొని అది బయటకు వస్తుంది. అలాగే మృతుల పునరుత్థానం కూడా అంతే. బ్రతుకున్న మానవుడు చనిపోవాలి, చనిపోయిన వాడు పాతిపెట్టబడాలి, పాతిపెట్టబడిన వాడు తిరిగి ప్రభు యొక్క సమయంలో భూమి మీదకు ఉనికిలోనికి పునరుత్థానం ద్వారా వస్తాడు. ఇదే విషయాన్ని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదామునందు ఎలాగ అందరూ మృతి పొందుతున్నారు అలాగనని క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. ఎంత గొప్ప మాట! మీ వ్యక్తిగత జీవితాల్లో యేసుక్రీస్తు ద్వారా తిరిగి జన్మించిన అనుభవం, తిరిగి పుట్టిన అనుభవం, నూతన సృష్టి అనుభవం మీ జీవితాల్లో ఉందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. అయితే మృతులు ఎలాగ లేస్తారు అనే దానికి చెబుతున్నాడు ఏంటంటే, దేవుడే శరీరాన్ని తన చిత్త ప్రకారం ఇస్తాడని, మరియు ప్రతి విత్తనముకు దాని శరీరాన్ని ఇస్తున్నాడని, మాంసమంతా ఒక విధమైనది కాదని చెబుతున్నాడు. పక్షి మాంసం వేరు, మృగం మాంసం వేరు, చేప మాంసము వేరు. ఆ విధంగానే మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు, భూవస్తు రూపాలు వేరు, భూవస్తు రూపాల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మహిమని బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు. అలాగే మృతుల పునరుత్థానం కూడా శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. క్షయమైనదిగా విత్తబడుతుంది, అక్షయమైనదిగా లేపబడుతుంది. అంతేకాదండి, బలహీనమైనదిగా విత్తబడుతుంది, బలమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడుతుంది, మహిమ గలదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడుతుంది, ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఆలోచించండి. బలహీనమైన శరీరం చాలా బలహీనమైపోయి ప్రాణం కోల్పోయి నిర్జీవ పార్థవ దేహం, అది పాతిపెట్టినప్పుడు ప్రభు యొక్క రాకడలో అది ఎత్తబడినప్పుడు అద్భుతమైన పునరుద్ధార శక్తి చేత అది ఉద్భవిస్తుంది. అదే చెబుతున్నాడు, మృతుల పునరుద్ధానం క్షయమైంది అక్షయమైన దానికి మారుతుంది. అంతేకాదు, ఘనహీనమైనది ఘనమైన మహిమ గలదిగా లేపబడుతుంది. బలహీనమైనది విత్తబడిన తరువాత బలమైనదిగా లేపబడుతుంది. ఆ ప్రకారమే పునరుత్థానం కూడా. అంతేకాక రాస్తూ అన్న మాటలు చూస్తే 50 వచ్చిన నుండి, సహోదరులారా నేను చెప్పేది ఏమిటనగా, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు, క్షయిత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు మర్మం తెలుపుతున్నాను, మనమందరం నిద్రించం కానీ ఒక్క నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు నొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. బోరం రోగును తెస్సలోనికీ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రధాన దూత ఆర్భాటంతో ఆయన దిగి వస్తున్నప్పుడు బోరం రోగుతుంది. ఆ బోరం రోగినప్పుడు మృతులు పునరుత్థానాలు అవుతారు. ఆ బోరం రోగినప్పుడు సజీవులమై ఉన్న మనం రెప్పపాటులో ప్రభు సన్నిధికి రూపాంతరం చెంది వెళ్ళిపోతాం. అదే రాస్తున్నాడు, మృతుల పునరుత్థానము ఆ విధంగానే ఉంటుంది. ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయ్యాడని ఆదికాండం 1వ అధ్యాయం సెలవిస్తుంది.
కడపటి ఆదాము జీవింపు చేసేటువంటి ఆత్మై ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటిది రెండవసారి కలిగింది, కానీ ప్రకృతి సంబంధమైనది మొదట కలిగింది. కనుక శరీర సంబంధమైనది మొదట కలిగింది, అది నిర్యాణం తర్వాత మరలా తిరిగి ఆత్మ సంబంధమైన దేహం పునరుద్ధానంలో అనుగ్రహించబడుతుంది. అందుకే చెబుతున్నాడు, అక్షయత స్వతంత్రించుకోవటం శరీరానికి సాధ్యం కాదు, అందుకనే మరణం ఆవశ్యకం. పునరుద్ధానంలోనే అది సాధ్యమవుతుంది. సహోదరులారా, నేను చెప్పేది ఏమిటంటే, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. దేవుని రాజ్యంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి రక్త మాంసాలతో చేరలేం. అందుకే డెత్ తర్వాత రిజరెక్షన్, ఆ రిజరెక్షన్లో క్రీస్తు స్వారూప్యమును దేవుడు ఇవ్వటం, దానితో మనం అర్హులం అవుతాం. అవునండి, క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలు, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడిన బిడ్డలు, క్రీస్తు ప్రభుతో నిత్యం ఉండేలాగున వెళ్ళటానికి ఉపయోగపడేటువంటిదిగా పునరుత్థానం కనిపిస్తోంది. క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడట, ఈ మత్స్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపం, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. అయినను మన ప్రభు అయిన క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు కలుగును గాక. పాపం యొక్క ముళ్ళు విరివబడింది, అపవాది యొక్క బలం చితక కొట్టబడింది. క్రీస్తు శిలువలో మానవ పాపానికి క్రయధనం చెల్లించారు. ఆ కారణం చేత మనం రక్షించబడ్డాం. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వానికి ఏ మేలు కొదువు లేదు, ప్రభుతో కూడా రాజ్యం వెళ్తాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 44వ వచనం నుండి చూస్తే, ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ శరీరమైన సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. దీనిలో మనం గుర్తించాల్సింది, భౌతికంగా శరీరం ఆదాము నుండి ఏ విధంగా వచ్చిందో ఆ విధంగానే విశ్వాసం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి నూతన స్వభావం మరియు నూతనమైన సృష్టి అనుభవం మనం పొందుకుంటాం. మంటి నుండి పుట్టినవాడు ఇంటివాడు, మంటి నుండి పుట్టిన వారట్టి వారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోకము నుండి పుట్టిన వారట్టి వారే. మనము మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరించదము. మనమంతా కూడా ఆదామును పోలున్నాం. శారీరకంగా ఆదాము వలె మన యొక్క శరీర అవయవాలు, భౌతిక దేహం, మన మనస్సు అన్నీ కూడా ఆదామును పోలున్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు పరలోక సంబంధి. మంటి నుండి పుట్టిన మనం మంటివాడైన ఆదామును పోలున్నాం. క్రీస్తు పరలోక సంబంధి. ఆయన మీద విశ్వాసం ఉంచిన మనం ఆయన పోలిక ధరిస్తాం. మనం ఈ లోకంలో పుట్టినప్పుడు ఒక మానవునిగా శరీరంతో పుట్టాం. అది మానవుడు, ఆది మానవుడు ఆదాం గారి పోలిక. అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం రాబోతున్నటువంటి పునరుద్ధాన అనుభవంలో క్రీస్తు పోలికను ధరిస్తాం. కాబట్టి మృతుల పునరుద్ధానంలో మనం ప్రభువును పోలి ఉంటాము అనేది పౌలు గారు చెబుతున్నాడు. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు, ఇది వాస్తవం. కాబట్టి ఒక క్షణంలో మనం మార్పు నొందుతాం. మృతులైన వారు పునరుద్ధానులు అవుతారు. మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. ప్రభుతో సదాకాలం మనం జీవించగలుగుతాం. కాబట్టి ఈ కొరింథీ 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం సంపూర్ణంగా పునరుద్ధానం గురించి రాస్తూ వచ్చాడు. ఈనాడు పునరుద్ధానాన్ని చాలామంది నమ్మటం లేదు. యేసు మృతులలో నుండి తిరిగి లేచాడు అనేది నమ్మక, అసలు శిలువ మీద చనిపోయిన వాడు యేసు ప్రభువు కాదని, అలా చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకుని శిష్యులు ఆ శవం మాయం చేశారని, రకరకాలైనటువంటి వ్యక్తిగత ఆరోపణలతో కూడినటువంటి విషయాలు వెలుగులోకి తెచ్చారు. కానీ అది వాస్తవం కాదు. యేసు మృతునందకపోతే, యేసు మరణించకపోతే
యేసు తిరిగి పునరుద్ధానుడు సజీవుడు కాకపోతే క్రీస్తునందు విశ్వాసం ద్వారా పరలోకం అనే అంశం అబద్ధం అవుద్ది. కనుక క్రీస్తు మృతుల్లో నుండి లేచాడంటానికి ఆధారాలు బైబిల్ గ్రంథంలో పలు ఆధారాలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైన ఆధారం పరిశుద్ధుడైన పౌలు తాను నమ్మిన అకాలమందు పుట్టిన వాని వలె ఉన్న నాకు కూడా దేవుడు కనపడ్డాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తలులకు కనపడ్డాడు, అలాగే అకాలమందు పుట్టిన వాని వలె ఉన్నటువంటి వ్యక్తినైనా నాకు కూడా కనపడ్డాడు అని చెప్పాడు. యేసు స్వయంగా ఆయన తన పేరునెత్తి మాట్లాడారు. సౌలుగా ఉండి పౌలు గారు సంఘాన్ని హింసిస్తున్న దినాల్లో ఆకాశం నుండి ఒక శబ్దం ఆయనకి వినపడింది. గొప్ప వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో తాను యేసుక్రీస్తుని బయలుపరుచుకున్నాడు. కనుక వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఆయన పునరుద్ధానం, ఆయన తిరిగి లేచాడు అనేటువంటిది పరిశుద్ధుడైన పౌలు జీవితం మారిపోవటం ద్వారా ఆనాడు అనేక మంది నమ్మగలిగారు. యేసు పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులకు మాత్రము, విశ్వాసులకు మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. అవిశ్వాసులకు ప్రత్యక్షం కావచ్చు కదా, కాలేదు. ఎందుకంటే చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. ఒకడు మృతుల్లో నుండి వెళ్ళి చెప్పిన నమ్మరని లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో చాలా తేటగా అబ్రహాము గారు ధనవంతునికి చెప్తున్నారు. కనుక మృతుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు లేచి వెళ్ళినా సరిగా మృతి పొందలేదేమో, చనిపోలేదేమో, వెనుతిరిగి వచ్చాడేమో అని అంటారు తప్ప మరొక మాట అనరు. కనుక మృతుల్లో నుండి వెళ్ళి చెప్పిన వానికంటే కూడా సజీవులుగా ఉండి ప్రకటన చేస్తున్న వ్యక్తుల యొక్క వాక్యాన్ని విని విశ్వసించిన వారు నరకాగ్నికి వెళ్ళకుండా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని గూర్చి ఆయన శిష్యులలో సైతం ఆయన ఆరోహణమయ్యే లోపల పలు పర్యాయాలు ప్రత్యక్షమైనప్పుడు కొన్ని సందర్భాల్లో వారు నమ్మలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనం నుండి మాట్లాడుతున్న మాటలు చదువుతాను. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనాలన్నింటిలో తనను గూర్చిన వచనముల భావాన్ని వారికి తెలిపాడు. చూడండి, మోషే ఇతర ప్రవక్తలు యేసుని గురించి చెప్పిన మాటలు చెబుతూ ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి శిష్యులతో యేసు ప్రభువారు చాలా స్పష్టంగా లేఖనాలను నమ్మకపోవటం వలననే పునరుద్ధానాన్ని నమ్మలేకపోతున్నారని చెప్పారు. ఒక వ్యక్తి పునరుద్ధానాన్ని నమ్మాలి అంటే ఆ వ్యక్తి లేఖనాలను మొదట పరిశీలించాలి, వాటి యందు నమ్మిక ఉంచాలి, వాటి యొక్క వాస్తవికతను, సత్యసంధతను తెలుసుకోవాలి. అదే ప్రభువు చెబుతుంది. తోమా గారితో ప్రభువు మాట్లాడిన మాటలు అవే. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. పునరుద్ధానాన్ని చూచి కూడా కొందరు సందేహించారు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అనేకులు ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అవటాన్ని, ఆ ప్రత్యక్షతను కనులారా చూచినటువంటి వారిలో సైతం ఆయన యొద్దకు వెళ్ళి మ్రొక్కారు, కానీ కొందరు సందేహించారు. ఈ రాత్రికాలం మీరు మ్రొక్కేవారిగా ఉన్నారా, లేక సందేహించేవారికి ఉన్నారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనం 16వ వచనాలు, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళారు. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కారు, కానీ కొందరు సందేహించారు. ఇది నా అనేక మంది పునరుద్ధానాన్ని గురించిన సందేహం ఉంది. సందేహించక్కర్లేదు. లేఖనాలు తేటగా చెబుతున్నాయి. క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు.
విశ్వాసులందరి నిమిత్తం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మరలా తిరిగి వస్తాడు. ఆయన వాగ్దానం చేసినట్టుగానే ఆయన బిడ్డలను తీసుకొని తాను తిరిగి వెళ్తాడు. కాబట్టి ఆయన యొక్క మరణమునందు విశ్వాసం ఉంచిన మనం ఆయన పునరుత్థానమునందును విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని మనం చేస్తున్నాం. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా పునరుత్థాన పండుగ ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. వాక్యము వింటున్న బిడ్డలను ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి. ఈ దినం ఏసే పరిష్కారం టీవీ ఛానల్ లాంచ్ చేయటానికి, లాంఛనంగా ప్రారంభించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు. ఇది విస్తరించి మీ సువార్తలు అనేకులను మీ రాజ్యానికి వారసులు చేయటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. మా ప్రేక్షకులను దీవించండి. యేసునామములో వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.